పరీక్షలు మార్చి 1వ తారీఖు నుంచి పరీక్షలట తెలిసిందా మీకు? మరి బాగా చదువుకొని రిపోర్ట్స్ అందే. సరే కానీ మనం హెడ్లైన్స్ ఇద్దాం. ఆరమైనా సరిపోని కొత్త నోట్లు, ఇంకెన్ని రోజులో ఈ పాటలు. పాత నోట్లతోని నిండుతున్నాయి గుళ్ళు, ఎట్లా మార్చుకుంటారో మరి దేవుళ్ళు. మనోని నల్ల పైకం 6,000 కోట్లు, మిగిలేది ఉత్త 600 కోట్లు. బ్యాంకు ముంగట సత్తి రిపోర్టింగ్. ఈడికి ఇంత వేసుకొని వచ్చినావు కదా, మరి తాగేతాన లైన్లు కడతావు కానీ ఈడ కడితే తప్పేమున్నది? ఉండేది లేదు అని చెప్పడం లేదు కదా. మేము ఎంత వేసినావు? 90 కోట్లు 90 తప్పేం లేదు కదా. తప్పేం లేదు. రాత్రి ఇంత తిని అందరు వండుకునేటప్పుడు ఏం ఆలోచన చేస్తారు? ఆడోళ్ళు అయితే నేను పొద్దుగల జల్లిని లేవాలి, లేచి ఆ కూర వండాలి. అరే కూర అంటే యాదకొచ్చింది, మంచి నూనె అయిపోయింది, పొద్దుగల్లగా మల్లక్క చేపలు ఇస్తుందో ఇయ్యదో, సదిగట్టుడు ఆలస్యం అయితే నా మొగడు గరం అవుతాడు, పోరగాళ్ళను బడికి పంపాలి సదిగట్టి. అరే బడంటే యాదకొచ్చింది, ఫీజులు కట్టకుంటే పోరగాళ్ళని ఎండలో నిలబెడతారేమో, దేవుడా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఆలోచన చేసుకుంటే వండుకుంటారు. మొగళ్ళు అయితే నా తాను ఇప్పుడు జీతం పైకం ఎంత ఉంది, అందులో సావుకారికి ఎంత కట్టాలి, ఈ నెల మందం అవి సరిపోతాయా లేవా అని ఆలోచన చేసుకుంటే నిద్రపోతారు. ఇక పోరగాన్లు అయితే పొద్దుగాల లేవంగానే డాడీ డాడీ పొద్దుగాల మా దోస్తులు అందరు చిన్న సైకిల్ కొనుక్కుండ్రు, నువ్వు కూడా నాకు కొనియు లేకపోతే నేను స్కూల్ కోను అని ఏడ్చుకుంటా నిద్రలకు జారుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత ఎగిలి వారంగానే బ్యాంకు కాడుకోవాలి, లైన్లో ముంగడు ఉండేందుకు ఏం చేయాలి, అసలు ఒక్క పారే కాకుండా 2వ పార ఎట్లా తీసుకోవాలి, ఏడేడ బ్యాంకులు ఉన్నాయి ఏడేడ ఏటీఎంలు ఉన్నాయో ఇంట్లో అందరు నిద్రపోకుండా ఆలోచన చేస్తున్నారు చాలా వరకు. మొన్న రాత్రి మూసిన బ్యాంకులు ఇలా పొద్దుగాల తెరుస్తున్నారని తెలిసి సలికి వణుక్కుంటూరు కచ్చిండ్రు. లైన్ చూసి భయపడుతున్నాం. ఒక్కొక్కళ్ళు రగ్గులు గిగ్గులు అన్ని తెచ్చుకొని లైన్లో నిలబడ్డారు. అట్లా పోయి ఇంత ఉడుకుడుకు షాయి తాగద్దామన్నా చేతిలో చిల్లర లేదాయే, వచ్చేటారు కల్లా లైన్ పోతుందాయే, తిండి తిప్పలు లేక అట్లనే నిలబడ్డారు అనుకో రాదుండ్రి. ఏంది కథ? టమాటా తొక్కేసుకొని తింటున్నాం, టమాటాలు తెచ్చి గోలించి మరి ఏం చేయాలి. నేను రాగానే డబ్బులు అయిపోయినాయి అన్నారు, వెళ్ళిపోయినా. 3-4 hours అవుతుంది నిలబడదాం, మా దగ్గరకు వచ్చిన తర్వాత టక్కున ఆగిపోయింది. ఏడాది కోపారి బ్యాంకు ముఖం చూడనోళ్ళు కూడా ఇవాళ బ్యాంకే ప్రపంచం అని తిరుగుతున్నారు. ఇంట్లో 4 ఉంటే 4 బ్యాంకుల ముంగట నిలబడ్డారు. కొలువులు లేవు, చదువులు లేవు, వంట లేదు, పంట లేదు, మంచి లేదు, చెడు లేదు, అంతా నోట్లు అని తిరుగుతుండ్రు. పోని బ్యాంకుల మునుపు కంటే ఎక్కువ మంది పనిచేసేటోళ్ళు ఉన్నారా అంటే ఆ పటోళ్ళే. పనులన్నీ ఇడిచిపెట్టి పొంటల కమానని నిలబడలేక అరిగోస పడుతుండ్రు. కెనడా బ్యాంకులో పైసలు లేవండి, ఎక్కడికి వస్తే ఎక్కడ లేవంటారు. మాకు చిల్లర లేక చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకోనికి వేస్తుంది కేడు ఉన్నాయి బిడ్డ. మా దగ్గర పెళ్లి ఉందండి ఎల్లుండి శుక్రవారము, డబ్బులు 10,000 2,000 ఏం సరిపోతాయి. అంటే ఏది ఖర్చు పెట్టుకోకుండా బయట వెళ్లకుండా ఉన్నాం. ఈవెన్ 10 రూపీస్ కూడా చాలా కేర్ఫుల్ గా వాడాం. కిరాయి అమ్మ వచ్చి ఇంటికి కేకలేస్తుంది, మాకు కిరాయి ఇవ్వలేదు, మాకు కొత్త రోడ్లు కాదు పాత రోడ్లు వద్దు అంటుంది. ఏటీఎంల కాడేమన్నా తక్కువ ఉన్నారా? గీకి మిషన్లే అరిగిపోయేటట్టున్నాయి. సగం మిషన్లలో ఇంకా పైకమే పెట్టలేదు. వీళ్ళకే కాదు సర్కార్ కొలువులు చేసేటోళ్ళకి కూడా తక్లీఫులు తప్పేటట్లేవు. ఆమ్దాని తగ్గిందని జీతాలు టైంకి ఇచ్చుడు కూడా కష్టమే అంటుండ్రు. ఇచ్చినా సగమే ఇచ్చినట. ఇప్పుడు ఇంకింతమంది బాధితులు పెరుగుతారు. బ్యాంకులో కొలువులు చేసేటోళ్ళకన్నా ఇవ్వండి సార్లు, లేకుంటే వాళ్ళు పని బంద్ పెట్టగలరు. ఇంట్లో చిల్లర అయిపోయినట్టుందని మోడీ సార్ వాళ్ళ అమ్మ కూడా బ్యాంకుకు వచ్చి కొత్త నోట్లు తీసుకుంది. కొడుకు చేసిన పనికి అమ్మ ఇమ్మతిచ్చింది అన్నట్టు. ఇక రేపో మాపో మోడీ సార్ కూడా వచ్చి లైన్లో నిలబడతాడేమో మరి. ఈ చలికాలం ఏమో కానీ నోట్ల కోసం తిరిగి చల్లగా చెమటలు పడుతున్నాయి పబ్లిక్కి. ఇంకా కూడా చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుంది? నోట్లు ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఇయ్యరా? మరి ఇంట్లో ఖర్చులు ఎట్లా వెళ్ళాలి? ఆ పైసలు దేనికి మొదలైతాయి? సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఏం పట్టించుకోరా అని రంది పడకుండ్రి. అసొంటి కొన్ని డౌట్లు తీరుస్తందుకే ఈ వార్త తెచ్చిన. మీరు జర్రంత నిమ్మల పడే ముచ్చట చెప్తాం ఈనండ్రిగా. బ్యాంకుల ఏటీఎంలా ఇంకో 500 ఎక్కువ ఇస్తుండ్రు. అంటే ఏటీఎంలో రోజుకు 2,500, బ్యాంకులో 4,500 తీసుకోవచ్చుగా. చెక్కులు తీసుకోపోతే 20,000 ఇస్తామన్నారు కదా, అది కూడా ఇంకో 4,000 పెంచి 24,000 చేసిండ్రు. రోజుకు 10,000 డ్రా చేసుకోవాలి అన్న రూల్ తీసేసి ఈ 24,000 వారంలో తీసుకునే సౌలభ్యం చేసిండ్రు. చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఆధారాలు చూపిస్తే 50,000 దాకా ఇస్తారట. పాత నోట్లు 24 తారీఖు దాకా పెట్రోల్ బంకులు, బస్ టికెట్లు, రైలు టికెట్లు, సర్కార్కి కట్టాల్సిన బిల్లుల కాడ చెల్తాయి. చిల్లరకు తిప్పలైతుందని ఇంకో 4 రోజులు టోల్ ట్యాక్స్ ఎత్తేసిండ్రు.
ఊర్లల్లా బుడ్డ ఏటీఎం మిషన్లు పెడతారట. కానీ అట్లనే ఎవరన్నా మీ అకౌంట్లో ఎక్కువ పైకం వేస్తామంటే వేసుకోకుండ్రి. ఎక్కువ తక్కువ వేసుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ మీద కన్నేస్తారు. ఇక చాలా మంది కొత్త నోట్లు పల్సగున్నాయి, జల్దిన ఖరాబ్ అవుతాయని పుకార్లు పుట్టిస్తున్నారు. మీరు అసలుకే నమ్మకుండ్రి. నీళ్ళల్లా నాన్పినా ముద్ద ముద్ద చేసినా మళ్ళా ఆరబెట్టుకుంటే ఎప్పటోలైతుంది. సూపులకు పలసగానే ఉన్నా కానీ కాగితం బంద్ అవస్తుంటది. ఈ పాత పెద్ద నోట్ల రద్దుతోని పాపం నల్ల పైకం దాచుకున్న వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. వాటిని ఎట్లా మార్చుకోవాలో తెలియక బ్యాంకు పోతేనేమో లెక్కలు అడుగుతారు. పోనీ నమ్మికున్న వాళ్ళకి తలా ఇంత వంచుదామంటే ఎవరి నోట్ల మాట దాకా పోలీసు వాళ్ళకి చెప్తాడేమో అదో భయం. ఎట్లా మార్చుకోవాలో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఇక చేసేదేం లేక చిత్తు కాగితం లెక్క జింపి కాలబెట్టుడు, గంగా నది లేసుడు, రోడ్ల పక్క పొంటి శతకుప్పల వారేసుడు చేస్తున్నారు చాలా మంది. ఇట్లా ఎందుకు వారేయాలి అని అనుకున్న వాళ్ళేమో ఇగో వీళ్ళకి సమర్పించుకుంటారు. పబ్లిక్ అయితే ఏ దమ్మున చెరువు కట్టలు తెగినట్టే తెగింది బతికి. ఫిల్లికి బిచ్చమైన వాళ్ళు కూడా దేవుని గల్లఫెట్టెలా నింపిపోతున్నారు. ఎంత ఎక్కువ పైకం చదివించుకుంటే అంత పెద్ద బతుకులమని ఫీల్ అవుతుండ్రు కొంతమంది. అయితే దేవుడా దేవుడా పెద్ద పెద్ద లోట్లు చదివించుకుంటున్నా, నేను బెంకు కాడికి పోగానే 4000 దొరికేటట్టు చూడు సామి అంటాను ఒకరు. ఏటీఎం కాడికి పోగానే పైకం వెళ్ళేటట్టు చేయవా అంటాను ఇంకొకరు. నా వ్యాపారం మున్ఫట్లెక్కనే నడిపియవా, టెస్కులు కట్టకుండా భద్రంగా ఇంట్లో దాచుకున్న పైకంల శారానంతు నీకే ఇస్తున్నా, కర్మ పైకం మార్చుకునే ఉపాయం చెయ్యి దేవుడా అంటా అని ఎవ్వరు మొక్కులు వాళ్ళే మొక్కిపోతుండ్రు. కొంతమంది అయితే దొంగతనంగా సంపాదించిన పైకం దేవునికి ఇచ్చి పాపాలు అడిగేసుకుంటున్నారు. ఇంకేమున్నది, ఏర దేవుని గల్లఫెట్టె చూసినా కూడా గల్లు గల్లు అంటున్నది. ఏడాది పైకం అంతా 6 రోజులకే వచ్చినట్టు అనిపిస్తున్నదంట. ఆయన చిల్లర నోట్లు నాకు ఇచ్చిపోతుండ్రంట అని దేవునికి తెలియదు. ఏంటిది కోపం గిట్ట కాగలడు జర ఫైలముండ్రి. మెట్ల కాడ అడుకునేటోళ్ళ బొచ్చలన్నీ పాతలోట్లతో నింపి దుర్మార్గుడు కూడా పుణ్యాత్ముడు అనిపించుకుందామంట అని చూస్తున్నారు. కానీ ఒట్టి ఫీసినాశోళ్ళు చెల్లె నోట్లు వేస్తే ఏమా బ్యాంకుల కాడ కొత్త నోట్లే దొరకొద్దు ఫండి మీకు అంట అని శాపాలు పెడుతుర్రంట. పాపం మనకంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళు ఏడికి పోతారు మరి. పాత లక్ష్మమ్మోరు ఎంత ఫెయిల్ అవుతున్నారో నాకు ఇల్వ లేకుండా చేసిండ్రంట అని. అవుగాని మీరు నిన్న బస్ ఎక్కిండ్రా? సర్కారు వాళ్ళేమో పాత నోట్లు ఇచ్చినా తీసుకుంటారు, చిల్లర ఇస్తారని చెప్తుండ్రు. కానీ కండక్టర్ ఏమో 500 నోట్ ఇస్తే ఏందది దిగు దిగు చిల్లర్లా నా దగ్గర అని అంటాడు. అదేందన్నా బస్సులో చెల్లుతాయి చిల్లర ఇస్తారని అన్నారు కదా వాళ్ళంటే, నువ్వు ఒక్కని ఎక్కినావు బస్సు ఎంతమంది కానీ చిల్లర తెచ్చియాలి, నేనేమన్నా చిల్లర బ్యాంక్ పెట్టుకున్నావా అని అంటారు కదా. ఉంటేనే కదా మరి వాళ్ళు కూడా ఇచ్చేది. ఎవరి సంగతి ఏమో కానీ గీ అన్న టికెట్ కొంటి బస్ ఎక్కితే చిల్లరే చిల్లరా. 10 రూపాయల టికెట్కి 1000 రూపాయల నోట్ ఇచ్చినా నవ్వుకుంటే చిల్లరిస్తాడు. ఇగో ఇప్పటిదాకా చెప్పింది గీ 6 ప్యాకెట్ కండక్టర్ అన్న గురించే. పేరు ప్రతాప్. ఈ పేరుతో పిలిస్తే ఏది గా చిల్లర ప్రతాప అంటారు. అగో అంత ఫేమస్ చిల్లరకు మన పక్క రాష్ట్రం కర్నూలు జిల్లాల ఆత్మకూరు డిపోల కండక్టర్ లెక్క పనిచేస్తుండు. 1000 నోట్ ఇచ్చినా టికెట్ టక్కుని చింపి ఓ చేతిలో పెట్టి కడమ చిల్లర ఇంకో చేతిలో పెడతాడు. ఇక చూడుండ్రి అన్న చిల్లర జేబులకెళ్ళి తీస్తాడు. ఓ కట్టనేమో 10-20 రూపాయలు, ఇంకో కట్ట 50, ఇంకోటి 100. ఇవేమో చిల్లర చిక్కలు. ఇట్లా చిల్లరిస్తందుకే సపరేట్గా 6 జేబులు కుట్టించుకున్నాడు అంగికి. మొన్నటిదాకా అంటే ఇచ్చిండు కానీ ఇప్పుడు కూడా మరి చిల్లరిస్తాడా అని క్వశ్చన్లు అడగద్దు. ఎందుకంటే దేవుడా అన్ననే నడుస్తున్న ఒక చిల్లర బ్యాంకు. ఆగో మరి అన్నకు గంతగానం చిల్లర ఏడికెళ్ళొచ్చింది అని అనిపిస్తుంది కదా. ప్రతాప్ అన్న పని చిల్లర జమ చేసుడు. చిల్లర లేదని బస్సు ఎక్కనోళ్ళు ఉండొద్దని అన్న రూల్. చిల్లర దెబ్బకు కడమ బస్సులన్నీ కలెక్షన్లు లేక గోసదీస్తా అంటే గీ అన్న బస్సు మాత్రం ఫుల్ కలెక్షన్లతో నురుకుతాంది. ఇలేకరి పొద్దుగాలనే మైకు పట్టుకొని నోట్ల తిప్పలు పడుతున్న జనాలను నడుచుకుందామని పోయిండు. మరి ఏం చేస్తుండో సత్తి. హలో సాఫీ అక్కయ్య గారు నమస్కారం, వినబడుతుందా? మరి ఇటు బాజు చూసుకున్నట్టయితే బెంకుల కాడ, అటు బాజు చూసుకున్నట్టయితే ఏటీఎంల కాడ కూడా మనకు ఉసుక వస్తే రాలనంత జనం కూడా కనిపిస్తున్నారని మనకు కనబడుతున్నారు. ఇప్పుడు అక్క చూడక్క ఎట్లు ఉరుకుతున్నారో, గేటు తెరవంగానే లోపట్ కురుకుతున్నారు. సరే ఇక ఈ విషయం మీద జనాలు ఏమనుకుంటారో మా సత్తిగాడు పూర్తి వివరాలు అందిస్తాడు. సత్తి ఓవర్ టు యు. వాళ్ళు నేను మాట్లాడే ప్రయత్నం చేయకుండా కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని కలుసుకుందాం. నీకు అంక ఉంటున్నారా నాయన? ఏటీఎం ఉంది భయ్యా. ఏటీఎం ఉన్నారా?
రోజుకి ఎన్ని పైసలు వీకుతున్నావు వాళ్ళకెళ్ళి? 2000 ఇస్తుండు. మళ్ళీ దవాఖానకి ఎట్లా కడుతున్నావు? ఎట్లా అంటే ఎట్లే చేసుకోవాలి. సాయంత్రానికి నైట్ టైంకు తినేదానికి ఫుడ్ ఉండదు. రోజుకి 300 రెంట్ గట్టల సపరేట్ రూమ్ తీసుకున్నాము. వీడికి ఇంత వేసుకొని వచ్చినావు కదా, మరి తాగేతాన లైన్లు కడతావు కానీ ఈడ కడితే తప్పేమున్నది? ఉండేది లేదని చెప్పడం లేదు కదా మేము. ఆడ కూడా లైన్లు కడతావు కదా? ఆ లైన్ ఏం లేదు కదా. ఎంత వేసినావు? 90 క్వార్టర్? 90 వేసా. 90 తప్పేం లేదు కదా? తప్పేం లేదు. ఇంకో లైన్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకు బుషెట్ వేసుకొని ఎందుకు వచ్చినావు? పని చేయడానికి. పని చేయడానికి పోయినావు. మరి ఎలా బెంకు కాడికి వచ్చినావు కదా? బెంకాడు కంటే ఉన్న డబ్బులు మార్చుకొని వచ్చినాం. ఎన్ని ఉన్నాయి? 1000 రూపాయలు ఉన్నాయి. సినిమాలు చూస్తావాను? సినిమాలు చూస్తాం. మళ్ళీ సినిమా టికెట్ల కాడ లైన్ కడతావు కానీ ఈడ కడితే ఏమైతుంది? చూడం మేము. చూడరా? చూడం. తినొచ్చినావా? ఎంత తినలే. ఇగో చెమటలు పడుతున్నాయి. తువాలు అందుకే తెచ్చుకున్నావా? తువాలు అందుకే తెచ్చుకున్నావు. చూసుకో, ఎవరన్నా అడిగితే. ఎప్పుడు వచ్చినావు నువ్వు వీరికి? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందా? తిప్పలు అవుతుందా? తిప్పలు అవుతుంది. లైన్ లేకుంటే మంచిగా ఉంటుండే కదా? లైన్ లేకుండా అయితే మంచిగానే ఉంటుంది. మరి కొత్త సినిమా రిలీఫ్ అయినప్పుడు లైన్లోనే ఉండి టికెట్లు తీసుకుంటావు కదా? ట్రైన్లో ఉండి తీసుకుంటే అది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మోడీ సార్ గురించి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి లైన్లో తప్పట్లేదు. తప్పలేరా? తప్పట్లేదు. ఏం కాదు, లైన్లు నిలబడాలి ఏదైనా. తమ్మి నువ్వు ఎంతసేపు అయింది వచ్చి ఇడికి? కాళ్ళు వస్తున్నాయా? వీడియోలు చూస్తున్నావు కదా, ఇంట్లోనే ఉన్నారు కదా? చూస్తే కాలనాయా? ఆ జియో సిమ్ కోసం నిలవలేవా? అది ఊకేనా దొరికిందా? ఇంతకన్నా నిలబడలే. కొంచెంసేపు నిలబడ అంతే. జల్దీ దొరికిందా? అరే అంతకన్నా తిప్పలు అవుతుందా? చూసుకో అక్క, ఇంటర్నెట్ కన్నా సిమ్ కన్నా ఇదే ఎక్కువ తిప్పలు అవుతుందంట అంటున్నాడు ఈయన. కాలేజ్ పోలేవా? వెళ్ళే వచ్చాయి ఇప్పుడు. పోయినావా? టిఫిన్ కట్టుకపోయినావా? తిన్నావా? ఏం కూర? ఎగ్. కోడిగుడ్డ. పైసలు లేక కోడి చికెన్ తెచ్చుకోలేవేమో. ఊకో ఊకో ఊకో. కాఫీట్లతో లింక్ పెడతాడేంటి నాకు అర్థం కాదు. ఒక మంచి పని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా. నువ్వెప్పుడు వచ్చినావు? మరి సీరియల్ ఆఫర్లు పెట్టిండ్రు అంటే కొనుక్కుంటారు కానీ ఇటే కాడ లైన్లు కడితే ఏమవుతున్నది? ఇప్పుడు కూడా ఉరుకుతున్నాం, ఎందుకంటే డబ్బులు కావాలి కదా. ఒరేయ్, వాళ్ళ బాధలు వాళ్ళుంటే నీకేం వచ్చిందిరా? మళ్ళీ వాళ్ళని అట్లా అంటున్నావు? మంచిగా అనిపిస్తుందా? మరి ఎట్లా? మోడీ సార్ చేసింది మంచిదే కదా? మంచిదే, కానీ టైం పడుతుంది కొద్దిగా మంచిగానే. వస్తున్నాము లైన్లో, డబ్బులు అయితే చాలా కష్టం. వెళ్తే 2000 వెళ్తున్నాయి. ఒకనాడు 2000 ఖర్చు పెట్టుకుంటున్నావా? కొంతలే దాపెట్టుకుంటున్నా. ఖర్చు పెట్టబుద్ధి కాదు కదా, కొత్త నోట్లు కదా ఖర్చు పెట్టడానికి అయితే లేదు. చిల్లర వస్తలేదు. అన్న ఎప్పుడు వచ్చినావు నువ్వు? 3 గంటల నుంచి నిలబడాలి. చాలా తిప్పలు అవుతుంది. పని ఇచ్చి పెట్టుకొని వచ్చినాయి ఇవాళ డ్యూటీ. అక్కడ 300 లాసు, ఇక్కడ లైన్లో పడుతున్న పైసల కోసం. అరే నిలబడితే ఏమవుతుంది అన్న? మన కోసము జవాన్లు బార్డర్లు నిలబడరా? వాళ్ళకెంతో తిప్పలు అవుతుంది. గీంత లైన్లు నిలబడితే ఏమవుతున్నారు? మనకు ఏం కాదు కానీ ఓ రోజు కూలి పోయింది కదా నాకు. అక్కడ 500 లాసు, ఇక్కడ ఏమో మళ్ళీ ఈ లైన్ నిలబడాలి. ఇప్పుడు ఏటీఎంలు ఉంటే ఉండవో తెలుస్తలేదు. లాస్ట్కు వచ్చినా కథం అయిపోయినాయి పైసలు. నీ కాడికి వచ్చేసరికి అయిపోయినాయి. మళ్ళీ ఇవాళ నిలబడుతున్నా. నాకైతే ఉన్నోళ్ళు తిప్పలు పడుతున్నట్టు అనిపిస్తాను లేదు. మామూలు జనాలు అయితే మస్తు తిప్పలు పడుతుర్రు. మామూలు జనాలకు తిప్పలు అవుతుంది అంటవేంటి దాకా? ప్రధానమంత్రి మోడీ సార్ తల్లే లైన్ నిలబడి పైసలు తీసుకున్నదంట. ఆమంటే మోడీ సార్ తల్లి కాబట్టి బ్యాంకులు నమస్కారం పెట్టి ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిండ్రు. అదే మామూలు జనాలు పోతే అట్లనే ఇస్తారా? నువ్వు అసలుకైతే దేశభక్తికి ఉండే మాట్లాడుతున్నావా? మైకు తీసుకొని నెత్తి మీద ఎత్తేస్తాం. అలా ఏమనుకుంటున్నావు? కొడతావు. దేశభక్తి ఉంటే ఉపాసం ఉండాలా? మన తిప్పల్లని ఓనికే మోడీ సార్ ఎంత తిప్పలు పడుతున్నాడు అక్క. కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్నాడు సారు. మీరు నాకు సాయం చేయండి, నేను కూడా మీకు సాయం చేస్తా, 50 రోజులలో ప్రాబ్లమ్స్ అన్ని ఓరగొడతా అంటానన్నాడు. ఏం తిప్పలు అవుతున్నది? అదెట్లారో మోడీ సార్ అసలు ఇంతకేం చేయబోతున్నాడు అట్లా? మోడీ సార్ అయితే మాట మీద నిలబడే మనిషే గారు అక్క. ఏమన్నాడు? మన అకౌంట్లలో నెత్తికి 15 లక్షలు వేపిస్తా అంటానలే. వేస్తాడు, మన తిప్పలన్నీ పోతాయి. అప్పుడు ఏమో ఆ 15 లక్షల సంగతి ఏమో కానీ ఇప్పుడైతే జనాల దగ్గర ఎకాన లేక మస్తు తిప్పలైతుంది. మన చేతులు లేకుంటే ఏమవుతున్నది అక్క? చెల్లని పైసలు అన్ని ఇన్ని దినాలు ఇంట్లో పెట్టుకున్నామని తెలియక ఊకున్నాము. కానీ ఇప్పుడు ఆ చెత్తాన్ని తూడి చేస్తే స్వచ్ఛ భారత్ అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. సరే శక్తి, మొత్తంగా అయితే ఈ కొత్త నోట్లు, జనాలకి పాటలు ఇవంతా ఎప్పుడు తీరే అవకాశం ఉంది? అవకాశాలు చూస్తే ముంగట మంచిగానే కనిపిస్తున్నాయి. ఈ ఏటీఎంలలో చూసుకున్నట్టయితే 20 లోట్లు, 50 లోట్లు, 100 లోట్లు ఇంకా పెట్టే అవకాశం కనిపిస్తున్నది. మరి ఏటీఎం సెంటర్లు కూడా మన ఇంటి ముంగటనే పెట్టే అవకాశం కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది మనకైతే. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలి అనుకోండి, ఏం చేస్తున్నాం? అబ్బా ఇప్పుడు ఆ అంగట్ల దాకా పోయి ఆ వస్తువును కొని దాన్ని మళ్ళీ ఇంటి దాకా మోసుకొని వచ్చాడు. మనకి ఇదంతా బాధ ఎందుకు? ఆన్లైన్ అంగట్లో బుక్ చేస్తున్నాం. కంపెనీడు వస్తువు ఇంటికి తీసుకొచ్చి పైసలు తీసుకొని పోతాడు. ఇంకా తక్కువ వస్తువు రావాలంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకుంటారు. అది కూడా మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు.
ఏందమ్మా సావిత్రి నువ్వు మా తాన రూపాయి లేక మేము ఏడుస్తా అంటే వస్తువులట ఆఫర్లట అని తిడుతున్నారు కదా. ఈ వార్త చూస్తే మీకే అస్సలు ముచ్చట తెలుస్తుంది. ఈసొంటి టైంలా బ్యాంకే జనంల కాస్త ఎట్లుంటది. ఢిల్లీలో గల్లీల పొంట తిరుగుతుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు. 3 బాటల కడుకొని నిలబడుతుంది. నోట్లు మార్చుకునేటోళ్ళు కాగితాలు నింపి మార్చుకోవచ్చు. తీసుకొచ్చిన పైక మొడిచిపోగానే మళ్ళా బ్యాంకు పోయి ఇంకో 4 పెట్టెలు నింపుకొని వచ్చి వంచుతారు. ఇదే బ్యాంకోళ్ళు మద్రాసులో కూడా ఇట్లనే చేస్తుండ్రు. మన తాన కూడా అన్ని బ్యాంకోళ్ళు గిట్లనే చేస్తే మంచిగుండు కదా. గా భాగ్యం మనకు లేక మనం ఎన్ని తిప్పలు పడుతున్నామో కదా. కస్టమర్లే మాకు దేవుళ్ళు అనుకునే బ్యాంకోళ్ళు పబ్లిక్ మంచి షెడ్డలు అయితే అరుచుకుంటున్నారు. ఇన్ని నీళ్లు షాయి బిస్కెట్లు ఇస్తుండ్రు. కడుపులు ఇంత పడితే ఇంకా జర ఆల్చమైన లైన్లో నిలబడతారు కదా. ఒక్కొక్క కాడ షాయి సమోసాలు కూడా ఇస్తుండ్రట. జనం తిప్పలు చూసి మేం కూడా గింత ఆసరైతున్నాం. తిండి తిప్పలు లేక లైన్లో నిలబడ్డోళ్ళ దూప తీరుస్తందుకు నీళ్ల బాటిల్ సప్లై చేసినాం. మరి నీళ్ల కోసం బయటకు వస్తే మళ్ళా పోయి ఎవరెనకన్నో నిలబడాల్సి వస్తుంది. ఇవి మన ముచ్చట్లు. నమస్తే.